ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అనేటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. చాలా విలువైనటువంటి క్రైస్తవులంగా మనకు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. చాలా క్లుప్తంగా చెప్తాను. ప్రభునందు ప్రియులారా, అదేంటి అంటే యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే అక్కడ ఒక చరిత్ర మనకు కనపడతా ఉంది, ఒక సంఘటన మనకు కనపడతా ఉంది. ఆ సంఘటన ఏంటి అంటే మరియా, లాజరు సహోదరి అయినటువంటి మరియా యేసు పాదాలకు అత్తరు పూసినటువంటి సందర్భం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యోధ, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సందర్భంలో మరియా ఇంట్లో, మార్తా, లాజరు, మరియా బేతనియా గ్రామంలో ఉంటారు, మనకు తెలుసు. వారి ఇంట్లో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు, అంటే ఇది హోలీ వీక్లో జరిగినటువంటి సందర్భం. అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా జీవించినటువంటి చివరి రోజులు, చివరి వారం అని చెప్పుకోవాలి. ఆ వారంలో జరిగినటువంటి సందర్భం. ఇక 2 రోజుల్లో ఆయన శిలువ కార్యం చేస్తాడనగా దానికి 2 రోజుల ముందు ఈ కార్యం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భం మరియా విలువైనటువంటి అచ్చ జటామాంసి అత్తరు, బహుశా వారు అది వారి వ్యాపారం చేస్తారేమో, అత్తరు వ్యాపారం చేస్తారేమో, దాన్ని సిద్ధం చేసి ఇంట్లో పెట్టుకొని ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లోకి వచ్చాడు. ఆ ఇంట్లో మరి ఆయన ఉన్నప్పుడు, బహుశా వారు భోజనానికి కూర్చున్నప్పుడు ఈ మరి ఏం చేసిందంటే అత్తరు తీసుకొచ్చింది. ఆ అత్తరు చాలా విలువైనటువంటి అత్తరు, చాలా మరి అక్కడ మనం కింద చూస్తా ఉన్నాం, 300 దేనారములకు దాన్ని అమ్మవచ్చంట. అంటే ఎంత విలువైనటువంటి అత్తరో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎలా చెప్పగలుగుతున్నారండి అంత విలువైనదంటే? మనం పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ చూస్తున్నప్పుడు దేనారం యొక్క విలువ మనకు అర్థమవుద్ది. ఒక రోజు కూలి ఆ రోజుల్లో దేనారంగా మనం ఒక సందర్భంలో చూస్తాం. అంటే ఒక రోజు కూలి దేనారం. ఇప్పుడు ప్రస్తుతం ఒక రోజు కూలి సగటున ఒక 1000 రూపాయలు అని అనుకుంటే, ఆ రోజు ఒక రోజు కూలే దేనారం. అంటే 300 దేనారాలంటే 300 రోజులకు సరిపోయే కూలి అయి ఉండొచ్చేమో బహుశా. చూడండి, అంత విలువైనది అనమాట. అంటే వాళ్ళు సంవత్సరం రోజులు బ్రతకొచ్చు ఆ అత్తరు అమ్ముకుంటే, దగ్గరగా ఒక 10 నెలలు 11 నెలలు బ్రతకొచ్చు. అంత విలువైనటువంటి అచ్చ జటామాంసి అత్తరు ఆయన పాదాల మీద పోసేసింది. ఆ మరి యొక్క త్యాగం చూడండి, ఆ మరియకు యేసయ్య మీద ఉన్నటువంటి ప్రేమ చూడండి. విలువైనది ఆయనకి సమర్పించింది. దేవునికి స్తోత్రం. ప్రభునందు దేవుడు చాలా సంతోషించాడు, చాలా చాలా ఆనందపడ్డాడు. ఆమె చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి చాలా సంతోషపడ్డాడు. అక్కడ ఉన్నటువంటి శిష్యులు కొంత అభ్యంతరాలు చెప్పినా, అభ్యంతరకరంగా మాట్లాడినా దేవుడు సమర్థించాడు ఆమెని. ఆమె చేసినటువంటి ఆ పనిని సమర్థించాడు. అంటే ఆమెకి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, ఆమె సమర్పించినటువంటి ఆ విధానం యేసయ్యకి నచ్చింది. ప్రభునందు ప్రియులారా, మన దేవుడైనటువంటి యేసయ్యకు మనం విలువైనది సమర్పించినప్పుడు ఆయన చాలా సంతోషిస్తాడు. ఎప్పుడు ఎవరికి సమర్పిస్తాం? వారు మనకి విలువైనటువంటి వారుగా ఉన్నప్పుడు, వారి మీద మనకి ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు విలువైనది మనం సమర్పిస్తాం. అక్కడ మరియ మనస్సును చూశాడు, అత్తరు కాదు ప్రాముఖ్యం. మరియ మనస్సు, యేసయ్య మీద ఆమెకున్నటువంటి ప్రేమ, యేసయ్యని ఎంత విలువగా ఎంచిందో ఆమె హృదయంలో, అది చూశాడు. ఈ సమయంలో మనల్ని బట్టి కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు. నీ హృదయంలో ఆయనకి ఎంత విలువ ఉంది, ఎంత ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే ఆయనకు నువ్వు ఏదైనా సమర్పిస్తావు, ఎంత విలువైనదైనా సమర్పిస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభునందు ప్రియులారా, ఆయన మనల నుండి ఏం కోరుకుంటున్నాడు? నిజంగా నువ్వు ఆయన్ని ప్రేమిస్తే, నీ హృదయంలో ఆయనకి విలువ ఉంటే
ఆయన ఏం కోరుకుంటున్నాడు మన ఎడల? నీ ఎడల నా ఎడల ఆయన ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కొన్ని విషయాలను బట్టి, కొన్ని మాటలను బట్టి మనకు ఒకటి అర్థమవుద్ది ప్రియులారా. భక్తుడు కూడా ఒక పాట రాశాడు, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయము. దేవుడు ప్రాముఖ్యంగా 3 కోరుకుంటున్నాడు మన నుండి. నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమిస్తే, యేసయ్య అంటే నీ హృదయంలో విలువ ఉంటే, నీ దేహము, నీ ధనము, నీ సమయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా నువ్వు ఇస్తున్నావా? దేవునికి సమర్పిస్తున్నావా? నీ దేహంతో దేవుని పని జరిగిస్తున్నావా? నీ దేహాన్ని దేవుని పని కొరకు నువ్వు సమర్పిస్తున్నావా? నీకు దేవుడిచ్చినటువంటి తలాంతులను దేవుని కొరకు నువ్వు ఉపయోగిస్తున్నావా? దేవుడు అది కోరుకుంటున్నాడు. నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమిస్తే నువ్వు చేస్తావు. ఏదో మాట వరుసకి యేసయ్యను ప్రేమిస్తున్నానులే అని చెప్పి నువ్వు దేవుని పని చేసేవాడిగా ఉండకపోతే, నీ దేహంతో దేవుని పని చేసేవాడిగా ఉండకపోతే నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదు. నీ దేహాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నీ దేహము ద్వారా నువ్వు పని చేయటం ద్వారా, నీకు దేవుడిచ్చిన తలాంతుల ద్వారా ఆయన నామానికి మహిమకరంగా నువ్వు పనిచేసి అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించడం ద్వారా, నీ ద్వారా దేవుని కార్యాలు జరగటం ద్వారా దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు. దేవుడు ఎంతో ఆనందించేవాడై ఉన్నాడు. అలాగే నీకు దేవుడిచ్చిన దానిలో దేవునికి నువ్వు ఖర్చు పెట్టేవాడివిగా. ప్రభునందు పిల్లరా, నీ ధనం కానివ్వండి, నీకు దేవుడిచ్చినది ఏదైనా కానివ్వండి, నువ్వు దాన్ని దేవునికి విలువైనది దేవునికి ఇచ్చి దేవుని నామానికి మహిమకరంగా అది వాడునట్లుగా నువ్వు కానీ సమర్పిస్తే దేవుడు అందును బట్టి ఎంతో సంతోషిస్తాడు. నీకు దేవుడిచ్చిన సమయం దేవునికి ఇస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. బిజీ లైఫ్లో దేవునికి సమయం ఇవ్వకుండా, ప్రార్థనకు సమయం ఇవ్వకుండా, వాక్యానికి సమయం ఇవ్వకుండా, వాక్య ధ్యానం లేదు, ప్రార్థన లేదు, దేవుని పనికి సమయం ఇయ్యరు, సొంత కార్యాలే చూసుకుంటున్నారు. అదే పౌలయ్య గారు అంటాడు, వారు సొంత కార్యాలు వారు చూసుకుంటున్నారు, దేవుని కార్యాలు వారు పట్టించుకోవట్లేదు, గుర్తెరగటం లేదు. అలా ఆ సమయం దేవుడు నీకు ఇచ్చిన సమయం, నువ్వు తిరిగి రా అంటే మనం వెళ్ళిపోవాలి. ఆయన మనకు సమయం ఇస్తున్నాడు కాబట్టి ఈ భూమి మీద ఉన్నాం. సమయం ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన సమయాన్ని ఆయనకి ఇవ్వటానికి మనం ప్రభునందు పిల్లరా, కొంతమంది మందిరానికి రావటానికి కూడా సమయం ఉండట్లేదు, ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు, వాక్యాన్ని ధ్యానం చేయడానికి సమయం లేదు. ఆయన ఇచ్చిన సమయాన్ని ఆయనకు సమర్పిస్తున్నామా? కొంత సమయం ఆయనకి ఇస్తున్నామా? నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమిస్తే, నిజంగా నీ హృదయంలో యేసయ్య అంటే విలువ ఉంటే, నువ్వు ఆయనకు సమయం ఇస్తావు, నీ దేహాన్ని ఇస్తావు, నీ ధనాన్ని ఇస్తావు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను ఆయన కొరకు ఉపయోగిస్తావు. ఆ విధంగా నువ్వు సమర్పించడం ద్వారా దేవుడు ఎంతో సంతోషిస్తాడు నీ ఎడల. అలా కాకుండా కొంతమంది ఇదిగో అక్కడ ఆ శిష్యుడు అన్నట్టుగా అది అమ్మి బేదలకు అవ్వచ్చుగా అన్నట్టుగా, ప్రభునందు పిల్లరా, సమయం ఇదిగో నేను వేరే పనులు చేస్తున్నాను కదండి, ఆ పని చేస్తున్నాను కదండి, ఈ పని చేస్తున్నాను కదా, దేవుని పనే కదండి, ఇంకా ప్రార్థన చేసుకునే సమయం నాకెక్కడుందండి, విలువైనవి చేయకుండా వేరువేరే చేస్తూ దానికి దీనికి అంటగట్టడం, అది దేవుడు ఏమాత్రం మెచ్చడు. నీకు ఇచ్చిన ధనాన్ని వేరే వాటికి ఉపయోగిస్తా, అది వేరే దేవుని కార్యమే అయ్యి ఉండొచ్చండి, పేదలకు ఉపయోగిస్తా, దేవుని పనికి దేవుని సేవకులకు సహకరించకుండా, అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందండి? నీ దేహంతో ఏరే పనులు జరిగిస్తా, దేవుని పని చేయకుండా, అదిగో ఆ పని చేస్తున్నాను కదండి, ఈ పని చేస్తున్నాను కదండి అని చెప్పుకోవటం కరెక్ట్ కాదు. ప్రభునందు పిల్లలు, దేవునికి ఇచ్చే విలువ దేవునికి ఇవ్వాలి. దేవునికి జరిగించే కార్యాలు, దేవుని కొరకు జరిగించే కార్యాలు దేవుని కొరకు జరిగించాలి. దేవుని కొరకు మనం సమర్పించాలి, త్యాగం చేయాలి. అప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు, దేవుడు ఎంతో ఆనందిస్తాడు. ఇక్కడ మరియను మనం తీసుకుంటే, మరియ ఎంత గొప్ప కార్యం జరిగించిందంటే, జటామాంసి అత్తరు చాలా విలువైన అమూల్యమైనటువంటి వారికి ఎంతో వారి జీవనానికి ఆధారం, అది జీవనానికి ఆధారమైనటువంటి అత్తరు యేసయ్య పాదాలకు సమర్పించేసిందండి. దేవుడు ఎంతో సంతోషించాడండి. ఆమె హృదయాన్ని చూశాడు. నీ హృదయాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు, నీకెంత ప్రేమ ఉందో. అంటే ప్రేమ ఉంటే నువ్వు తప్పకుండా ఆయనకు సమర్పిస్తావు. అది చూస్తాడు దేవుడు. తప్పకుండా దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందండి, దానికి తగ్గ ఆశీర్వాదాలు ఉంటాయి. ఇదిగో ఈమె చేసినటువంటి కార్యం ఎల్లప్పుడూ చెప్పుకుంటారన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అలా నువ్వు కూడా చరిత్రలో నిలిచిపోతావు, దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతావు, ఆ నిత్య రాజ్యంలో కిరీటాన్ని పొందుకుంటావు, దేవుడిచ్చేటటువంటి జీతాన్ని పొందుకుంటావు. అది చాలా గొప్ప ధన్యతగా మీకు తెలియచేస్తూ సమర్పిద్దాం.
సమర్పిద్దాం, దేవునికి సమర్పిద్దాం, విలువైనవి దేవునికి సమర్పిద్దాం. దేవుని యొక్క కృపకు పాత్రలం అవుతాం. అటువంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్.